హాయ్ హలో బ్రదర్, నమస్తే, అస్సలం అయికం. రీసెంట్గా టిక్టాక్లో వచ్చేసి ఒక చిన్నపాటి పోస్ట్ అయితే పెట్టాడు ఒక బ్రదర్. ఇక మీదట వచ్చేసి కువైట్ గవర్నమెంట్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఫింగర్ ఎవరైతే వేసి ఇండియాకి వెళ్ళి ఉంటారో అటువంటి వాళ్ళకు గుడ్ న్యూస్ అని చెప్పేసి. అదేవిధంగా నాకు ఐమోలో ఒక బ్రదర్ కూడా అడిగారు. నేను దాదాపుగా కువైట్లో ఒక ఇంట్లో 2-3 సంవత్సరాలు వర్క్ అయితే చేశాను. అదేవిధంగా భోజనము, అదేవిధంగా జీతం సరిగ్గా ఇవ్వకపోవడంతో నేను ఇంట్లోంచి పారిపోయిన బ్రదర్. పారిపోయిన తర్వాత పోలీసులు నన్ను పట్టుకొని ఫింగర్ వేసి ఇండియాకైతే పంపించారు. ఇప్పుడు నేను రావచ్చా? నేను ఇండియాకు వెళ్ళి కూడా 5 సంవత్సరాలైతే అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను రావచ్చా అని చెప్పేసి కొంతమంది అయితే చెబుతున్నారు. అదేవిధంగా డబ్బులు కట్టినట్లయితే గన మీకు వీసా కూడా తీస్తాము అని చెప్పేసి నాకైతే కొంతమంది అయితే చెప్పారన్న. మరి ఇందులో ఈ నిజం ఎంత ఉన్నది, ఒక వీడియో చేయరా అని చెప్పేసి. కేవలం కువైట్ గురించే కాకుండా కొంతమంది ఖత్తర్‌లో ఉన్నటువంటి వాళ్ళు జీతాలు సరిగ్గా లేవని, అదేవిధంగా భోజనం సరిగ్గా లేదని చెప్పేసి వాళ్ళ యొక్క స్పాన్సర్స్ నిద్రిస్తున్నటువంటి సమయంలో, అదేవిధంగా సాపర్ వెళ్ళినటువంటి సమయంలో మన వాళ్ళు పాస్‌పోర్ట్ దగ్గర ఉన్నాదనేటటువంటి కారణంగా టికెట్ తీసుకొని కూడా వెళ్ళిపోయారు. అదే అనుమానం వ్యక్తం అయితే చేస్తున్నారు. తిరిగి మేము ఖత్తర్‌కి రావచ్చా అని. ముందుగా కువైట్ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. ఎప్పుడైతే మీరు కువైట్ ఇంట్లోంచి పారిపోయిన వెంటనే మీ యొక్క స్పాన్సర్ ఎవరైతే ఉంటారో మీ మీద దొంగతనం కేసు పెట్టినా, లేదు అన్నట్లయితే గాని అదే ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషితో మా యొక్క డ్రైవర్‌కి అక్రమ సంబంధం ఉన్నది అని చెప్పి కేసు పెట్టినా, అదేవిధంగా మిమ్మల్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టినా, మీరు ఎటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మీరు కువైట్‌కి అయితే రాలేరు. మరి ఎప్పుడు మీరు రాగలుగుతారు అంటే గన మీ మీద దొంగతనం కేసు కానీ, లేదంటే గన అక్రమ సంబంధానికి సంబంధించినటువంటి కేసు కానీ లేదు అన్నట్లయితే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్‌లో ఎప్పుడైతే పెట్టకుండా ఉంటారో అప్పుడు మాత్రమే మీరు 5 సంవత్సరాల తర్వాత అయితే రాగలరు. మరి 5 సంవత్సరాల తర్వాత కూడా ఎలా రాగలరు అంటే గన కువైట్‌కి సంబంధించినటువంటి ఎవరైతే కువైటీ ఉంటాడో అతను తన యొక్క వాస్తాని అంటే తన యొక్క అధికారాన్ని ఉపయోగించి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అంటే లేబర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ అయితే పెట్టవలసి ఉంటుంది. మీ యొక్క పాస్పోర్ట్ యొక్క జిరాక్స్ తీసుకువెళ్ళి అక్కడ అలా పెట్టిన తర్వాత వారు ఏదైనా కానీ పర్వాలేదు అని చెప్పేసి మీకు ఎప్పుడైతే ఓకే చేస్తారో అప్పుడు మాత్రం మీరు కువైట్‌కి రాగలరే తప్ప మీకు కొంతమంది ఫోన్ చేసేసి మీకు వీసా తీస్తాము, నాకు 50,000 కట్టండి, ₹1,00,000 కట్టండి అంటే కనుక ఎటువంటి పరిస్థితిలో మీరు డబ్బులైతే కట్టకండి. మరి ఇలా ఎందుకు వీళ్ళు వీడియోలు చేస్తున్నారు, ఎందుకు ఇలా పోస్ట్ చేస్తున్నారంటే కనుక ఇంతకుముందు వచ్చేసి వీసాలు అమ్మడం, లేదంటే కనుక వీసాలు తీయడం, లేదంటే కనుక అకామాలు కొట్టడం, ఇటువంటి బిజినెస్‌లన్నీ ఇప్పుడు పూర్తిగా బ్యాన్ అయిపోతున్నాయి. కాబట్టేసి ఇది ఒక కొత్త మార్గాన్ని అయితే ఎంచుకుంటూ ఉన్నారు. కాబట్టేసి మీరు ఇటువంటివి నమ్మకండి. మన భారతీయులు అంటే మన తెలుగువారు ఎవరైనా కానీ ఖత్తర్‌కి రావాలంటే గన ఒక అవకాశం అయితే ఉంది ఇక్కడ. సేమ్ కువైట్‌లో విధంగానే మీ మీద ఎటువంటి కేసు పెట్టకుండా, బ్లాక్ లిస్ట్‌లో పెట్టకుండా ఉన్నట్లయితే గన మీరు రాగలుగుతారు. ఒకవేళ మీ మీద కేసు పెట్టినా, లేదంటే కానీ మిమ్మల్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టినప్పటికీ మీ ఫ్రెండ్ సర్కిల్‌లో తెలిసి ఉంటే గన వాళ్ళనైతే పట్టుకోండి. ఒక లాయర్‌గా ఉండేటటువంటి వ్యక్తిని. అతని ఎవరైతే లాయర్ ఉంటారో అతని ద్వారా మీరు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కోర్టుకు వెళ్ళినట్లయితే గన అక్కడ మీరు దాదాపుగా 10,000 రియాల్లు కట్టాల్సి అయితే ఉంటుంది. 10,000 రియాల్లు కట్టినట్లయితే గన మీ యొక్క పేరుని బ్లాక్ లిస్ట్ నుంచి తీయడం, అదేవిధంగా మీ మీద ఉన్నటువంటి కేసుని అయితే కొట్టివేస్తారు. ఆ తర్వాత అయితే మీరు ఖత్తర్‌కి అయితే రావచ్చు. ఖత్తర్‌కి సంబంధించి అయితే కాస్త క్లియర్‌గానే ఉంది రూలు. మరి 10,000 రియాల్లు మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నా కూడా దాదాపుగా ₹2,30,000 ఖర్చు అయితే అవుతుంది బ్రదర్. కానీ ఇక్కడ కూడా కొంతమంది మీకు అలా చేయిస్తాము అంటే గన దాదాపు నమ్మకండి. ఎందుకంటే గన కువైటీ వాళ్ళకంటే కూడా ఖత్తర్ వాళ్ళకి అనుమానం ఎక్కువ. ఒక్కసారి గన వీళ్ళ దగ్గర ఎవరైనా కానీ తిరగబడినా, లేదంటే గన ఇలా పారిపోయినా కూడా వాళ్ళని చాలా దొంగల కంటే అతి దొంగలుగా చూస్తారు. కాబట్టేసి మీకు ఎవరు ఎటువంటి హెల్ప్ అయితే చేయరు. ఎప్పుడైనా కానీ ఒక దేశం నుంచి పారిపోయినా, లేదంటే గన ఒక దేశంలో ఫింగర్ పడినా కూడా ఆ దేశాలకు అయితే వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళినా కూడా మనకు సమస్యలైతే తప్పవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్.